హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఆర్యన్ రాజేష్. వెల్కమ్ టు ఆర్యన్ మోటో వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు కడపలో ఉన్నాం. కడపలోని తొలి గడపగా పిలువబడే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. మనం లోపలికి వెళ్ళినట్లయితే స్వామివారి పాదాలు మనకి ముందుగా దర్శనమిస్తాయి. అయితే ఈ గుడిలో స్వామివారిని కృపాచార్యులు వారు ప్రతిష్ఠించినట్లుగా చెప్తున్నారు. అయితే స్వామివారి వెనక భాగంలో మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారనమాట. ఈ గుడిలో ఇదే ప్రత్యేకత. మళ్ళీ పూర్వం తిరుమలకి వెళ్ళే వారందరూ ఇక్కడ స్వామివారిని దర్శించుకుని వెళ్ళటం ఒక సాంప్రదాయంగా ఉండేది. అయితే అది ఇప్పటి వరకు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే పూర్వం తిరుమల వెళ్ళాలనుకున్న వాళ్ళు, దూర ప్రయాణం నుంచి వచ్చిన వారు ఈ గుడి దగ్గరే రాత్రుళ్ళు ఇక్కడే వాళ్ళు పడుకుని మళ్ళీ మార్నింగ్ లేచి తిరుమల వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ స్వామివారిని కడపరాయుడిగా పిలుస్తారు. ఎందుకంటే అన్నమయ్య స్వామివారు ప్రత్యక్షంగా ఈ స్వామివారిని సేవించినట్లుగా చెబుతున్నారు. ఇక్కడ ప్రతి శనివారం ప్రాకారోత్సవం జరుగుతుందన్నమాట. ఇక్కడ భక్తులు అత్యంత భక్తితో పాల్గొని స్వామివారి పల్లకిని మోస్తూ ఊరేగిస్తారు. మనం స్వామివారి దర్శించుకుని బయటకు రాగానే మనకి పద్మావతి అమ్మవారి దర్శనం కలుగుతుందన్నమాట. చూసారు కదా అమ్మవారి గుడిది. అయితే ఇగో మీరు చూస్తున్నారు కదా, ఇవేనమాట స్వామివారికి శనివారం ఉత్సవాలు జరుగుతాయి కదా, ఆ ఉత్సవాల్లో వేస్తారనమాట ఇవి. మీరు ఎప్పుడైనా కడప నుంచి కనుక తిరుమల వెళ్ళాల్సి వస్తే మీరు ఖచ్చితంగా ఈ దేవుని కడపగా పిలువబడే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్ళండి. అయితే ఈ గుడిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు తిరుమలకు వెళ్ళే దారిలోనే మనకి ఒంటిమిట్ట ఆలయం కనిపిస్తుంది అనమాట. స్వామివారు ఆంజనేయ స్వామి లేకుండా స్వామివారు మనకి దర్శనమిస్తారు. శ్రీరామచంద్రులు సీతమ్మ వారి దర్శనం ఆంజనేయ స్వామి లేకుండా మనకి దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ స్వామివారు లేకుండా, ఆంజనేయ స్వామివారు లేకుండా దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. మీరు చూసినట్లయితే స్వామివారి ముఖద్వారం ముందే ఈ మండపం ఉంటుంది. స్వామివారి దర్శన వేళలో టైమింగ్స్ అనమాట అవన్నీ బోర్డు. అయితే మీరు ఈ గుడిని, ఈ మండపాన్ని పరిశీలించినట్లయితే చూడండి ఎంత బాగా కట్టారు స్తంభాలు. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు మిగతా అప్పట్లో పాలించే వాళ్ళందరూ ఈ స్వామివారికి చాలా వజ్ర వైడూర్యాలు ఇచ్చారని చెప్తున్నారనమాట. సో ఆ కాలం నాటిదంటే ఆటోమేటిక్గా మనకి గుడి ఎక్సలెంట్గా కడతారు. చూడండి ఎలా చెక్కారు అసలు ఈ గుడిని. ఈ మండపం చూసారు ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. మీరు కడప వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ గుడిని కంపల్సరీగా దర్శనం చేసుకోండి, మంచిది. చూస్తున్నారు కదా స్వామివారి గురించి రాశారనమాట శనివారం అన్నీ. అయితే చూస్తున్నారు కదా గుడి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి.